హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ హ్యాపీ న్యూ ఇయర్ని? నేనైతే అస్సలు నైట్ షిఫ్ట్ చేసా. నైట్ అంతా ఫుల్ వర్క్ ఉన్నింది. 2:30కి అలా లాగౌట్ చేసా. మళ్ళీ మార్నింగ్ కాసేపు మనశ్శాంతిగా ఒక 7కి అలా లేచి అంత పని చేసుకొని స్నానం చేసుకొని అంతా రెడీ చేసుకున్నాం పూజ చేద్దామని. నాకు ఈ న్యూ ఇయర్ కొంచెం స్పెషల్. ఎందుకంటే నాకు కూతురు పుట్టాక ఫస్ట్ టైం వచ్చింది న్యూ ఇయర్. సో కొంచెం హ్యాపీగా ఉంది. నేను ఏ ఇయర్ కూడా అస్సలు రెజల్యూషన్ తీసుకోలేదు న్యూ ఇయర్కి. బట్ ఈ టైం న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నా. అస్సలు జాబ్ చేస్తున్నాననే మాట కానీ సేవ్ చేయట్లేదు, అసలు ఏమీ మిగలట్లేదు. సో అందుకే ఈసారి డిసైడ్ అయ్యా ఏమైనా సరే సేవ్ చేయాలి అని. సో ఈ ఇయర్ రెజల్యూషనే అది. బేబీ పుట్టింది కాబట్టి బేబీ కోసం కొంచెం సేవింగ్ చేయాలని డిసైడ్ అయ్యా. సో ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి ఫ్రెండ్స్? మీరు కమెంట్స్లో షేర్ చేయండి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అని. ఇంకొక రెజల్యూషన్ ఏమంటే, ఇది చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటున్నా. ఎందుకంటే అస్సలు లోన్లు ఈఎంఐల జోలికి అస్సలు వెళ్ళకూడదని. బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తే ఫస్ట్ కట్ చేస్తా. ఇంతుంది అంతుంది ఎలిజిబిలిటీ అని చెప్తే